మాక్సిమం మీరు ఉంటారు. అవును అవును. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఇది హైలైట్ అవుతుంది, ఆడియన్స్ కంటే ఇది మంచి మొత్తం రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. కొన్ని సిచ్యుయేషన్స్ అలా ఈ హైలైట్స్ మూవీ హైలైట్స్ అంటే ప్రతి సీన్ అలానే ఉంటుంది. ఒక రకంగా నన్ను కొంచెం తిట్టుకుంటారు కూడా, చూడు ఎలా ఫీడ్ చేస్తుందో, ఇట్లా చెప్తుందో, చెడగొడుతుంది అని అనుకునే ఒక క్యారెక్టర్. అలాగే ప్రతి సీన్ కూడా అంటే రియల్ లైఫ్లో జరిగేవన్నీ తెరకెక్కించే ఒక సినిమా కదా. సో డెఫినెట్గా బాగుంటుంది, ప్రతి సీను బాగుంటుంది సినిమాలో. సాంగ్స్ పొసాని గారు నిజంగా చెప్పాలి అంటే మ్యూజిక్ని హైలైట్ చేయాలి, కామెడీని హైలైట్ చేయాలి అని ప్రతిదీ అంటే ఇది మాత్రమే ఉండాలి అని కాకుండా ప్రతిదీ ఆయన హైలైట్ చేసుకుని వెళ్తారు. మూవీకి అన్నీ అవసరం, సాంగ్స్ కావాలి, కామెడీ కావాలి, అండ్ ప్రతి స్టోరీలో సీన్స్ హైలైట్ అవ్వాలి అని ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క సపరేషన్ ఇచ్చుకుంటూ వెళ్తారు. సో ఇది అది అని ఏం కాకుండా సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. బట్ అందులో పోసాని గారు కొన్ని స్టెప్స్ కూడా ఏదో వేసినట్టున్నారు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు దాని గురించి అంత కరెక్ట్గా, బట్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ థింగ్. మై కో ఆర్టిస్ట్ అంటే నేను ఆర్తి, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నేను ఆర్తియే ఉంటాం. అండ్ ఇంకొక పని మనిషి క్యారెక్టర్ ఒక చేసింది అమ్మాయి కూడా బాగా చేసింది. అండ్ పోసాని గారు ఒకటో రెండో సీన్స్ చేశారు మాతో పాటు. ఇంకా ఆయన గురించి ఏముంది, ఆయన డిఫరెంట్, చాలా బాగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్క్రిప్ట్ కావాలి, స్క్రిప్ట్లో ఉన్నది చేయాలి అని ఆయన మాకెప్పుడు చెప్పరు, అండ్ స్క్రిప్ట్ని ఫాలో అవుతూ ఆయన ఎప్పుడు చేయరు. ఆయనకి స్పాట్లో ఏది వస్తే అది చేసేస్తారు. ఆయనకి తగ్గట్టు మనకే డైలాగ్ వస్తే చెప్పిందంటే డెఫినెట్గా బాగుంది అంటారు, బాగాలేదంటే అది వద్దు అని చెప్తారు. సో వేరే కో ఆర్టిస్ట్ అంటే నేను వేరే ఎవరితో నేను చేయలేదు, నా కాంబినేషన్స్లో అయితే ఎవరు రాలేదు. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ దిస్ మూవీ ఆన్ స్క్రీన్. తెరపైన ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది అని మాత్రం నేను యాజ్ ఏ ఆడియన్గా ఒక క్యూరియస్గా ఉన్నాను. ఎలా ఉంటుంది సినిమా అంటే మగవారి గురించి ఇంకా ఏం చెప్పారు అంటే అన్ని సీన్స్ నాకు తెలిసే జరగవు కదా. ఎలా ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమాలో కో ఆర్టిస్ట్ ఇందాక మీరు అడిగినట్టు జ్యోతి చేసింది చాలా రోజుల తర్వాత. షీస్ ఫ్రమ్ దుబాయ్. తను వచ్చేసి ఒక లీడ్ ఆర్టిస్ట్గా చేసి తను చాలాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి మళ్ళీ తను చేస్తున్న సినిమా ఇది. సో ఇలా అందరూ చాలామంది చేశారు కాబట్టి బాగుంటుంది. అంటే మనం సినిమాగా చూస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి, అందరూ చూడొచ్చు సినిమాని. ఇప్పుడు మనం ఏదో ఆడవాళ్ళకి ఇబ్బంది పడేలా ఉందో లేదంటే మగవారు ఉందా అని ఆయన పార్షియాలిటీ ఎప్పుడు ఏం చూపించరు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగానే ఎప్పుడు ఈక్వల్ రేషియోస్లోనే ఉంటుంది సినిమా. బట్ చెప్తున్నాను కదా, ఒక మగవారు బయటికి అంటే పెళ్ళి అయిన తర్వాత నా భర్త కరెక్ట్గా ఉన్నాడు అని ప్రతి భార్య అనుకుంటుంది. అందరూ చేయాలి అని ఏం లేదు, అలానే అందరూ కరెక్ట్గా ఉంటారు అని ఏం లేదు. వాళ్ళు చేసి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అంటే భార్య భర్తని ఎంత బాగా నమ్ముతుంది అనే ఒక అంశంపై జరుగుతుంది. కాబట్టి యాజ్ ఏ లేడీగా ఒక ఆడవాళ్ళ ఒపీనియన్ ప్రకారం చెప్పాలి అంటే చూడాలి సినిమా. ఇది చూస్తే ఎలా ఉంటుంది, అలానే గొడవలు పడద్దు, డెఫినెట్గా బాగుంటుంది.